భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 31/5/2025 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం కృష్ణపక్ష పంచమి శనివారం పంచమి రాత్రి 12:40 వరకు నక్షత్రం పుష్యమి నక్షత్రం రాత్రి 1:35 వరకు వర్జం ఉదయం 9:42 11:17 వరకు దుర్ముహూర్తాలు ఉదయం 5:28 నుండి 7:11 వరకు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:26 అమృత గడి రాత్రి 7:14 నుండి 8:49 వరకు రాహుకాలం ఉదయం 9 నుండి 10:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:20 వరకు సాయంకాలం 2 నుండి 3:40 వరకు వృద్ధియోగం మధ్యాహ్నం 3:10 భవ మధ్యాహ్నం 1:09 బాలువ రాత్రి 12:40 ఈరోజు దినారంభ చక్రాన్ని బట్టి ముందుగా మేషరాశి వారికి మనోవేదన స్వల్ప అనారోగ్య సమస్యలు వృత్తి ఉద్యోగాల్లో కూడా వ్యతిరేకత ఉండే అవకాశం వృషభ రాశి విద్యాభంగం వృత్తి యందు రుణములు చేయుట మానసిక అశాంతి మిథున రాశి ఉద్యోగ వ్యాపారం ధనలాభం విజయము దైవబలం కర్కాటక రాశి జాయింట్దారులతో ఇబ్బందులు రుణములు తీర్చగలుగుట ధన సమృద్ధి సింహరాశి గృహ సౌఖ్యం వాహన యోగం గౌరవలాభం ఉత్సాహం ఉద్యోగాభివృద్ధి మానసిక ప్రశాంతత కన్యారాశి శారీరక బాధలు వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు అనారోగ్య సమస్యలతో పీడింపబడే అవకాశం తులారాశి ధనవ్యయము అనుకున్న సాధించలేకపోవట ఇబ్బందులు ఏ పని పూర్తి కాక విచారం వృశ్చిక రాశి సామాన్యంగా ఉంటుంది ధనలాభం వ్యాపారంలో కూడా మిశ్రమంగా ఉండే అవకాశం విద్యా వివాహ ప్రాప్తి విజయందు అభివృద్ధి ఉండే అవకాశం ధనస్సు రాశి ధనలాభం శుభకార్యప్రాప్తి ఉద్యోగ ప్రమోషన్లు ఆనందం మకర రాశి వారి శుభకార్యప్రాప్తి ధనలాభం అలాగే మానసిక సంతోషం విలాస వస్తు సముదాయం సమకూర్చుకొనుట కుంభరాశి కుటుంబ కలహాలు వృధా కాలక్షేపం అనవసర ప్రయాణాలు కన్యారాశి ధనవ్యయం శారీరక శ్రమ అధికంగా ఉండే శ్రమ అనంతర లాభాలు వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే సత్రం ఓం సత్రాయ నమః ఓం సత్రాయ నమః సత్రము అనున్నది వేదమునందు చెప్పబడినటువంటి మరి ఒక యజ్ఞమునకు పేరు సత్రము అంటే యజ్ఞము సత్రయాగం చేశారండి అంటారు కదా అలా సత్రం అన్నమాట కాబట్టి సత్రమని యజ్ఞమునకు పేరు ఆ నామం భగవద్ అర్చనీయుడయ్యాడు సత్పురుషులు రక్షించేవాడు కనుక సత్రాయ నమః అన్నారు కాబట్టి ఆ స్వామికి ఆ పేరు కలిగింది అని చెప్పారు మిగతా విషయాలు రేపు చూద్దాం ఈరోజు స్వస్తి